My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, మన సొసైటీలో ఒక చాలా బ్యాడ్ ప్రాక్టీస్ ఉంది, ఒక చాలా బ్యాడ్ విషయం ఉంది. ఏంటంటే మనము ఎప్పుడు కూడా జోకు వేసినప్పుడు, ఇప్పుడు మనము జోకులు వేయాలి. ఇట్స్ ఇంపార్టెంట్ జోక్. మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం జోక్స్ చేస్తాము, ఫ్రెండ్స్తో జోక్స్ చేస్తాము, కొలీగ్స్తో జోక్స్ చేస్తాము. సో మనము ఒక వ్యక్తి పైన జోక్ చేసినప్పుడు జనరల్గా వాళ్ళని చిన్నచూపు చూపించి వాళ్ళని కొద్ది గొప్ప ఇన్సల్ట్ చేసి మనం జోక్ వేస్తాం. అండ్ మన సొసైటీలో అది ఒక నార్మల్ విషయం అని అయిపోయిందన్నమాట. కాకపోతే మనము ఎవరిపైనైతే జోక్ వేస్తాం కదా, వాళ్ళు బయటికి నవ్వుతుండొచ్చు కానీ లోపల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. జనరల్గా మన సొసైటీలో ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేను ఒక వ్యక్తి పైన జోక్ వేస్తున్నాను అనుకోండి, అతను నా ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. ఏంద్రా ఎలా ఉన్నావు, ఆ పని చేసినావా, అంత చేయగలుగుతావా, అంత ఉందా నీకు అని నవ్వుతారు. ఒక వ్యక్తిని మీరు నీచంగా చూసి వాళ్ళ గురించి లోగా మాట్లాడి మళ్ళీ నవ్వుతే అది జోక్ అయిపోతుంది, అది ఇన్సల్ట్ అని దాన్ని అంటారు. ప్రపంచంలో వేరే డెవలప్ కంట్రీస్లో ఇది యాక్సెప్టబుల్ కాదు. దీన్ని పర్సనల్ అటాక్ లేకపోతే ఇన్సల్ట్ అంటారు. కానీ మన కంట్రీలో దీన్ని జోక్ అంటారు. మన కంట్రీలో ఎప్పుడు కూడా జోక్స్ ఇన్సల్టింగ్గానే ఉంటాయి. మన ఫ్రెండ్ ఎవరన్నా హైట్లో కొద్దిగా తక్కువ ఉంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదో పార్టీ జరుగుతుంది, మన ఫ్రెండ్ ఎవరైనా హైట్లో కొద్దిగా తక్కువ ఉంటారు, వాళ్ళు లోపలికి రాగానే ఏంద్రా పొట్టోడా చాలా లేట్ వచ్చినావు, జోకా? ఆ వ్యక్తి కొద్దిగా హైట్లో తక్కువ ఉండడము ఆ వ్యక్తి తప్ప, నేచర్ అతన్ని అలా తయారు చేసింది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జెనెటిక్స్. సో మీరు ఆ విషయాన్ని పట్టుకొని ఎదుటి మనిషిని ఇన్సల్ట్ చేస్తారు. ఏంద్రా నల్లోడా, ఏంద్రా దొబ్బోడా. ఎప్పుడు కూడా మనము మన సొసైటీలో ఎదుటి వ్యక్తిని ఇన్సల్ట్ చేసే జోక్ అనుకుంటాం. అది జోక్ కాదు. మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకు అది జోక్ అనిపిస్తుండొచ్చు, ఎదుటి వ్యక్తి మెంటల్ ట్రామా ఫేస్ చేస్తారు, దాంతో కంప్లీట్గా మెంటల్ ట్రామా. జోక్ అంటే ఎప్పుడు ఇద్దరు వ్యక్తులకి హ్యాపీ ఫీలింగ్ రావాలి, దాన్ని జోక్ అంటారు. మిమ్మల్ని మీరు బ్యాడ్గా మాట్లాడవచ్చు జోక్లో, మీ పైన మీరు జోక్ వేసుకొని ఎదుటి వ్యక్తులని నవ్వుపియచ్చు. దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే యు ఆర్ ద 100% స్టేక్ హోల్డర్. అంటే మీ పైన మీరు జోక్ వేసుకుంటే అది మీ ఇష్టం, అది మీ చాయిస్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు 10 మంది ఉన్నారు, పార్టీ జరుగుతుంది ఏదో విషయంలో, నా ముఖానికి నేను అక్కడ అవన్నీ ఏం చేయగలుగుతలే, నేను గరీబోన్ని, ఆమె పోర్ మ్యాన్, నాతో ఇవన్నీ ఏమైతాయి అని నవ్వుతే, వేరే వాళ్ళని కూడా నవ్విపిస్తే అదే ఫైన్. ఎందుకంటే నా పైన జోక్ వేసుకునే హక్కు నాకున్నది, నన్ను ఇన్సల్ట్ చేసుకునే హక్కు నాకున్నది. వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఒక జోక్ వేసి నవ్వే హక్కు నాకు లేదు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. దీనివల్ల లక్షల మంది, కోట్ల మంది మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నారు. జనరల్గా ఏమవుతుంది, ఫ్యామిలీలో మా రిలేటివ్స్లోనే ఒక వ్యక్తి ఉన్నారు, చాలా క్లోజ్ రిలేటివ్. అతను ఎప్పుడు కూడా ఎదుటి మనిషి పని రుబాబ్ చూపించి ఎదుటి మనిషిని ఇన్సల్ట్ చేసి జోకులు వేస్తారు. కానీ వేరే వాళ్ళు అతన్ని ఏమన్నారు, ఎందుకంటే అతని ఏజ్లో ఎక్కువ. సో జనరల్గా మన రిలేటివ్స్లో ఎవరైనా ఏజ్లో ఎక్కువ ఉంటే వాళ్ళని మనం కరెక్ట్ చెయ్యం, మీరు చేసేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పం. సో ఆ వ్యక్తి అందరిపైన జోకులు వేస్తాడు, ఇన్సల్ట్ చేసి నవ్వుతాడు. ఆ వ్యక్తి ఏజ్ ఎక్కువ కాబట్టి అతనితో పాటు వేరే వాళ్ళు కూడా నవ్వుతారు. సో మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,
జోకే వేసినప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని అప్లిఫ్ట్ చేసి జోక్ వేయాలి. ఇప్పుడు నేను ఒక వ్యక్తి పైన జోక్ వేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి కొద్దిగా హైట్లో తక్కువ ఉన్నాడు, కానీ నాకు జోక్ వేసేది ఉంది. సో నేను ఎలా జోక్ వేయాలంటే, ఏం బాస్ మనందరికీ 100 తలకాయ నొప్పులు ఉన్నాయి, కానీ ఈ సో అండ్ సో పర్సన్, ఆ పర్సన్ పేరు పెడదాము, ఫర్ అన్ ఎగ్జాంపుల్ రమేష్ అని పెడదాం ఆ పర్సన్ పేరు. సో ఆ పర్సన్ అప్లిఫ్ట్ చేయాలి. ఎలా అంటే ఆ పర్సన్కి లైఫ్లో ఉన్న ఒక పాజిటివ్ సైడ్ చూపించాలి, చెప్పాలి మనము. అంటే జోక్ ఎలా వేయవచ్చు అంటే, మనము ఇప్పుడు నేనున్నా, రమేష్ ఉన్నాడు పార్టీలో, 10 మంది వేరే వాళ్ళు ఉన్నారు. రమేష్ హైట్ పైన జోక్ వేయకుండా మనం ఎలా జోక్ వేయాలంటే, ఏం వాస్ మనమందరం పెళ్ళిళ్ళు చేసుకొని స్టక్ అయిపోయినాము, బయటికి పోవాలంటే పెళ్ళాన్ని అడగాలి, బార్కి పోవాలంటే పెళ్ళాన్ని అడగాలి. రమేష్ చూడు సూపర్ లైఫ్ బ్రతుకుతున్నాడు, పెళ్ళాన్ని అడిగే అవసరం లేదు, తలకాయ నొప్పి లేదు, ఖర్చులు తక్కువ, ఎప్పుడు బార్కి పోవాలంటే పోతాడు, గోవాకు పోవాలంటే పోతాడు. అంటే రమేష్కి పెళ్ళి కాలేదన్నమాట. ఓకే, హైట్ తక్కువ ఉండడం వల్ల రమేష్కి పెళ్ళి కాలేదు, కానీ రమేష్కి మనం ఒక పాజిటివ్ పాయింట్ చూపిస్తున్నాం ఆఫ్ రమేషస్ లైఫ్. సో అప్పుడు నేనేమంటా, ఏం బాస్ మనం అందరం పెళ్ళాలని చిన్న చిన్న విషయాలకు కూడా పర్మిషన్ అడగాలి. రమేష్ చూడు ఎప్పుడంటే అప్పుడు ఇట్లా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు గోవా, మనమే ప్రతి ఒక్క దాని పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్ మంచి లైఫ్ అంటే రమేష్ బ్రతుకుతున్నాడు, మనమంతా బేకార్. రమేష్ సింగిల్గా ఉన్నాడు, సూపర్ లైఫ్ బ్రతుకుతున్నాడు. అలా ఉండాలన్నమాట జోక్. సో ఆల్వేస్ అప్లిఫ్ట్ ఎ పర్సన్ అండ్ జోక్. ఒక వ్యక్తి ఉన్న లైఫ్లో ఉన్న పాజిటివ్ పాయింట్ చూపించి మనం అలపైన జోక్ వేయాలి. అది కొద్దిగా సర్కాస్టిక్గా ఉండొచ్చు, సటైర్ లాగా స్లైట్గా ఉండొచ్చు, ఇట్స్ ఓకే. కానీ డైరెక్ట్గా నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీ సర్కిల్లో ఎవరైతే ఉంటారో మనుషులు, వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్, వాళ్ళ ఎమోషనల్ వెల్బీయింగ్ మీ రెస్పాన్సిబిలిటీ. మనము ఒకరితో ఫ్రెండ్ అయినప్పుడు, ఒకరితో మనకు ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు, రిలేటివ్, కొలీగ్, ఏదన్నా, వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలంటే మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రిమెంబర్ దట్. మోరల్, ఎథికల్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ లీగల్. మీరు ఆ వ్యక్తి పైన పిచ్చి పిచ్చి జోకులు వేసేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసి మీరు నవ్వుతే, ఆ వ్యక్తి మెంటల్గా డౌన్ అయిపోయి వాళ్ళు ఏమైనా చేసుకున్నారనుకో, లీగల్గా కూడా మీరు బుక్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. సో లైఫ్ ఇస్ సీరియస్. చిన్న చిన్న విషయాలు ఆలోచించాలి. సొసైటీలో మనం పీస్ఫుల్గా బ్రతకాలంటే ప్రతి ఒక్క చిన్న విషయం దిక్కు మనము ఫోకస్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. మీ పైన ఎవడన్నా ఇలాంటి అడ్డమైన జోకులు వేసాడా, వన్ పేరు రాసేయండి కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో వన్ వేసేద్దాం, వన్ పేరు తీసుకొని. సో ఆల్వేస్ ట్రీట్ ఎవ్రీ వన్ విత్ రెస్పెక్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీకు నాతో మాట్లాడాలా అని ఉంటే, ఐఎమ్ దేర్. నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. onewaytolife.com నా కన్సల్టింగ్ ఫర్మ్. సో మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అబౌట్ లైఫ్, రిలేషన్షిప్స్, డివోర్సెస్, మ్యారేజెస్, టాక్సేషన్, కెరియర్ అన్నిటి గురించి. సో సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తుంటే, ల్యాప్టాప్లో చూస్తుంటే, డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ వెబ్సైట్, ఫస్ట్ లింక్ onewaytolife.com. ఇది నా వెబ్సైటే, నా లింకే. క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళి మొత్తం చదవండి. చదివిన తర్వాత సింపుల్గా అక్కడనే కనిపిస్తుంది మీకు నా ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది మొబైల్ ఫోన్లో. క్లిక్ చేయండి వాట్సాప్ ఐకాన్, మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా హాయ్ వికాస్ అని పంపించండి. పంపిస్తే నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ దెన్ మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకొని మాట్లాడవచ్చు. టేక్ కేర్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్ వికాస్ రాజ్మలా signing off. Thank you.